అస్సలాము అలైకుం. రమదాన్ యొక్క చివరి అత్యంత పవిత్రమైన రోజుల్లోకి మనం ప్రవేశించాం కదా. ఈ రాత్రుల్లోని అపారమైన అనుగ్రహాలను, వాటి ప్రాముఖ్యతను మనం కలిసి తెలుసుకుందాం. సరే, మరి ఈ పవిత్ర రాత్రుల ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోవటానికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకుందాం. ఇది రమదాన్లోని అత్యంత పవిత్రమైన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకొక రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. ముందుగా రమదాన్లోని చివరి 10 రాత్రులపై దృష్టి పెడదాం. ఇవి కేవలం మామూలు రాత్రులు కాదండి. ఇవి అపారమైన ఆధ్యాత్మిక అవకాశాలు, దైవిక ఆశీర్వాదాలు పొందే సమయం. అల్లాతో మన బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఇదొక ప్రత్యేకమైన అవకాశం. ఈ కాలాన్ని పవిత్ర మాసంలో అత్యున్నతమైనదిగా ఎందుకు పరిగణిస్తారంటే, ఈ సమయంలో చేసే ఆరాధనలకు ప్రతిఫలాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ 10 రాత్రుల కిరీటంలో ఉన్న ఒక వజ్రంలాంటి అసమానమైన విలువ కలిగిన ఒక బహుమతి గురించి తెలుసుకుందాం. చూడండి, అల్లా స్వయంగా ఈ రాత్రి ప్రాముఖ్యతను ఎంత గొప్పగా చెప్పాడంటే, తన చివరి దివ్య గ్రంథమైన ఖురాన్ అవతరణ ఈ రాత్రే మొదలైందని వెల్లడించాడు. అంటే ఆలోచించండే, 83 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం చేసే ఆరాధన ఫలితం కేవలం ఒక్క రాత్రి గంటలలోనే ఇమిడి ఉంది. దీని విలువ ఎంత అపారమో కదా. ఇక్కడ మనకు దొరికే వాగ్దానం కేవలం అపారమైన పుణ్యం మాత్రమే కాదు, సంపూర్ణ క్షమాపణ కూడా. అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని మళ్లీ కొత్తగా, స్వచ్ఛంగా మొదలుపెట్టే ఒక అవకాశం అన్నమాట. ఇంతటి గొప్ప అవకాశం ఉన్నప్పుడు మనందరి మనస్సులో సహజంగా ఒకటే ప్రశ్న వస్తుంది: ఇంత విలువైన ఈ రాత్రిని మనం ఎలా కనుక్కోవాలి? ఎక్కడ వెతకాలి? దీనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మార్గదర్శకత్వం చాలా స్పష్టంగా ఉంది. ఏకాగ్రతతో కూడిన ప్రయత్నం చెయ్యాలని మనకు సూచించారు. మనకు ఏం చెప్పారంటే, రమదాన్ చివరి 10 రోజుల్లో వచ్చే బేసి రాత్రులలో, అంటే 21వ, 23వ, 25వ, 27వ మరియు 29వ రాత్రులలో లైలతుల్ కద్రును వెతకాలి. సరే, ఈ రాత్రిని ఎప్పుడు వెతకాలో మనకు తెలిసింది. మరి ఆరాధన ఎలా చెయ్యాలి? అందరితో కలిసా లేక ఒంటరిగానా? అత్యంత ప్రభావవంతమైన మార్గమేంటో ఇప్పుడు అన్వేషిద్దాం. ఈ రోజులో మనం చూస్తున్నాం కదా, చాలా చోట్ల ప్రత్యేకంగా ఫలానా బేసిరాత్రి అని చెప్పి మస్జిద్లలో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది మంచి ఉద్దేశంతోనే చేసినప్పటికీ, స్వచ్ఛంద ఆరాధనల కోసం ప్రవక్త చూపిన పద్ధతి ఇదేనా అని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను గమనించడం నిజంగా చాలా ముఖ్యం. అందరితో కలిసి చేసే స్వచ్ఛంద ప్రార్థనలకు, ఒంటరిగా చిత్తశుద్ధితో చేసే భక్తికి మధ్య చాలా వ్యత్యాసముంది. ప్రవక్తగారు ఎప్పుడూ ప్రైవేట్, ఏకాంత భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా పెద్దగా గుంపులుగా చేరడం వల్ల కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ప్రసంగాలు, భోజనల హడావుడిలో అసలు లక్ష్యమైన వ్యక్తిగత, చిత్తశుద్ధితో కూడిన ఆరాధన నుండి మనసు పక్కకు వెళ్ళిపోవచ్చు. ఈ సవాళ్ను చూసినప్పుడు మనం అసలు విషయానికి రావాలి. అసలు ఇబాదత్ అంటే ఏంటి? దాని నిజమైన సారమేమిటి? ఇది సంఖ్యకు సంబంధించిన విషయం కాదు, నాణ్యతకు సంబంధించింది. అల్లాహ్ దృష్టిలో మన ఆరాధనను విలువైనదిగా చేసేది అదే. మనం ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి: అల్లా మన మస్జిద్లో ఎన్ని గంటలు కూర్చున్నామని లెక్కపెట్టడు, మన హృదయంలో ఎంత చిత్తశుద్ధి ఉంది అనేదే ఆయన చూస్తాడు. పరిమాణం కంటే నాణ్యతే ముఖ్యం. ఈ ఇఖ్లాస్ అంటే చిత్తశుద్ధి. దీని అర్థమేంటంటే, మనం చేసే ప్రతి పనిని కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయడం, ఇతరుల మెప్పు కోసమో మరేదైనా లాభం కోసమో కాదు. ఇది మన ఆరాధనకు ప్రాణం లాంటిది. ఇది మనకు ఒంటరిగా ఉన్నప్పుడే సులభంగా దొరుకుతుంది. నిజమైన అనుబంధం అనేది మనకు, మన సృష్టికర్తకు మధ్య ఉంటుంది. దానికి ప్రేక్షకుల అవసరం అస్సలు లేదు. సరే, ఇదంతా మనం తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు రమదాన్లో మిగిలిన ఈ కొద్ది రాత్రులను మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఆచరణలో ఏం చెయ్యాలి? ప్రవక్తగారు చూపిన మార్గం చాలా సులభం, స్పష్టంగా ఉంది. మొదటగా ఫర్జ్ నమాజులు అంటే ఇషా, తరావీహ్ అందరితో కలిసి మస్జిద్లో చదవాలి. ఆ తర్వాత నఫల్ ఆరాధనల కోసం ఇంటికి తిరిగి రావాలి. అక్కడ రాత్రి నిశ్శబ్దంలో మీకు నచ్చిన విధంగా నమాజ్, ఖురాన్ పఠనం, దిక్రు చేస్తూ మీ మనస్సును అల్లాహతో అనుసంధానం చేయాలి.
మరి మనం ఈ పవిత్ర రాత్రుల కోసం ఉద్దేశించిన ఆ అందమైన ఏకాంతాన్ని, ఆ లోతైన చిత్తశుద్ధిని ఎలా తిరిగి మన జీవితాల్లోకి తీసుకురాగలం? ఇది లైలతుల్ ఖద్ర్ ప్రతిఫలాన్ని కోరుకునే మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న. సున్నత్ ప్రకారం ఏకాంతంలో అల్లాహను ఆరాధించే భాగ్యాన్ని ఆయన మనందరికి ప్రసాదించుగాక. దానికి విరుద్ధమైన పనుల నుండి మనల్ని కాపాడుగాక. ఆమేన్. ఈ వివరణ మీకు ప్రయోజనకరంగా అనిపించినట్లయితే తప్పకుండా దీన్ని ఇతరులతో పంచుకోండి. మరిన్ని మంచి విషయాల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. क्या आप भी बिना चेहरा दिखाए देन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करिए। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।